నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరు. నఖదీధితి సంచన్న అంటే అమ్మవారి పాద పద్మాల వర్ణన అన్నమాట. ఆ అమ్మవారి పాద పద్మాల గోళ్ళు ఆచంద్రరేఖల్లాగా తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాయట. ఆ అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి, మంత్రశక్తి స్వరూపిణి, సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి జగన్మాత తన కాలి గోటి కాంతులతో తన పాదపద్మములను ఆశ్రయించిన వారి అందరి అజ్ఞానాన్ని హరించివేస్తోంది అని చెప్పబడింది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, ఆ పాదాల యొక్క జంటలు కాంతుల సమూహంచే తిరస్కరించబడిన పద్మములు కలిగినది అని అర్థం. అంటే అమ్మ పాదాలు కోమలంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ పాదముల ముందు పద్మాలు కూడా వెలవెలబోతున్నాయట. ఆ పద్మాలు అన్నీ అమ్మవారి పాదాల కింద చేరాయట. అంత అందంగా ఆ పాదాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మరొక మంచి భావం, సరోరుహ అనగా సరస్సు అని అర్థం. అంటే నిరంతరం ప్రవహించేది. ఏది? సంసారం. దాని నుండి పుట్టేది అజ్ఞానం. అనగా అమ్మవారి పాదాలు పట్టుకోవడం, ధ్యానించడం చేయగలిగితే మన అజ్ఞానాన్ని హరించి వేసి మనకి